టీమిండియా మరో పోరుకు రెడీ అవుతుంది. ఈ రోజు లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో రెండో వన్డే జరగనుంది. 3 మ్యాచ్ల సిరీస్ లో తొలి వన్డేలో నెగ్గిన భారత జట్టు లీడ్ లో ఉంది ప్రస్తుతం. ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చేతన్లో కెప్టెన్ శుభమన్ గిల్ 84 పరుగులతో ముందుండి నడిపించాడు. ఇక కేఎల్ రాహుల్ 39 పరుగుల నాట్అవుట్ తో మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి వన్డేలో కేవలం 16 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో కూడా రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ వరకు ఆడాలనే పట్టుదల మీద రోహిత్ శర్మ ఉన్నాడు. అయితే అతడికి గంభీర్ రూపంలో పెద్ద అడ్డంకిగా ఉంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. అయితే తొలి వన్డేలో దురదృష్టవశాత్తు రోహిత్ శర్మ రన్అట్ అయ్యాడు. శుభమన్ గిల్ కు రోహిత్ శర్మ వికెట్ల మధ్య సమన్వయ లోపం కనిపించింది. శిఖర్ ధావన్ ఓపెనర్ గా ఉన్నప్పుడు రోహిత్ శర్మకు ఈ సమస్య లేదు, కానీ శుభమన్ గిల్ ఓపెనర్ గా వచ్చిన నాటి నుంచి రోహిత్ శర్మ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు. తొలి వన్డేలో లెగ్ సైడ్ షాట్ ఆడిన రోహిత్ శర్మ పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న గిల్ సరిగ్గా స్పందించలేదు. దాంతో సగం పిచ్ వరకు వచ్చిన రోహిత్ శర్మ మళ్లీ వెనక్కి వెళ్లాడు. ఈ క్రమంలో రన్అట్ అయ్యాడు. శుభమన్ గిల్ వల్ల రన్అట్ అవడం రోహిత్ శర్మకి ఇది తొలిసారి కాదు. గతంలోనే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఓ మ్యాచ్ లో రన్అట్ అయ్యాడు ఇలాగే. అయితే రెండో వన్డేలో మాత్రం శుభమన్ గిల్ ను గుడ్డిగా నమ్మకు అంటూ రోహిత్ శర్మకు అతడి ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. బంతి ఇన్నర్ సర్కిల్ దాటితేనే పరుగు కోసం ప్రయత్నించమని, లేకుంటే అసలు క్రీజు నుంచి కదలకు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలా చేయకపోతే గిల్ వల్ల రన్అట్ అయ్యే ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ రోహిత్ శర్మ రాణించాల్సి ఉంది. లేదంటే అతడిపై తీవ్రమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఓపెనింగ్ ప్లేస్ కోసం జైస్వాల్, ఇషాన్ కిషన్, శాంసన్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, వైభవ్ సూర్యవంశీ, సాయి సుదర్శన్ల మధ్య వన్డే ఓపెనింగ్ కోసం విపరీతమైన పోటీ ఉంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ రెండో వన్డేలో భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది.